సంఖ్యలైన సంఖ్యలే అంటారు. అది బంగారపు సంఖ్యలైనా, వెండితో చేయబడినటువంటి సంఖ్యలైనా, ఇనుముతో చేయబడినటువంటి సంఖ్యలైనా వాటిని సంఖ్యలే అంటారు. వాటితో బంధించినటువంటి వాటిని బందీ అని అంటారు. అదేవిధంగా మనం ఈ భౌతిక జడ జగత్తుకు వచ్చేసి ఈ భౌతిక జగత్తులో మనమంతా కూడా 3 గుణాల యొక్క ఆధీనంలో ఉంటూ వివిధమైనటువంటి తాపత్రయాల్లో ఎన్నో కష్టాలు పొందుతూ ఆ విధంగా ఈ భౌతిక జగత్తులో సెటిల్మెంటే లేని ప్లేస్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ సెటిల్ అవ్వడానికి కాదు ఈ ప్లేస్ అనేది ఇక్కడ మన మానవ జన్మని మనం సద్వినియోగపరుచుకుంటూ ఆ భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ ఇక్కడి నుంచి బయటపడాల్సినటువంటి స్థలం ఇది. కానీ ఇక్కడ సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈ మాయాశక్తి ఏం చేస్తుంది? దండిస్తుంది. సో ఏ రోజు ప్రత్యక్షమైన అమ్మనటువంటి అమ్మవారు ఆ రోజున ప్రత్యక్షమై ఆ చండీదాసుడితో అంటారు, అహోనా భాగ్యం అహోనా భాగ్యం, ఎంత చక్కటి పూజ చేశావయ్యా ఓ చండీదాస అని అమ్మవారు ఎంతో ప్రశంసిస్తూ మెచ్చుకున్నారు ఆ భక్తుడు. అదేంటమ్మా ఇన్ని సంవత్సరాలు నేను పూజ చేశాను కదా, కూడా క్రమం తప్పకుండా నీ పూజ తప్పలేదే. మరి ఈ నిర్మాణ్యం అంటే ఏంటో తెలుసిన, మహాప్రసాదం అంటే ఏంటో తెలుసిన. ప్రసాదము అంటే ఎప్పుడైతే భగవంతుడికి మనం అర్పిస్తామో అది ప్రసాదం అయిపోతుంది. భగవంతుడికి అర్పించినటువంటి ఆ ప్రసాదాన్ని మళ్ళీ భగవంతుడి యొక్క ప్రియ భక్తులకి అర్పించి వారి యొక్క ఉచిష్టాన్ని భుజించినట్లయితే దాన్ని మహాప్రసాదం అంటారు. మరి ఆ మహాప్రసాదం అనేది మనకి ఎక్కడ లభిస్తుందట? ఎవరికైనా తెలుసునా? ఈ మహాప్రసాదం యొక్క జాడ ఎక్కడ ఈ సృష్టిలో? జస్ట్ ఒక్కసారి మీ మెదడుకి మేత ఆలోచించండి. భగవంతుడు చాలా ఇష్టంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ దేవదేవుడు ఇష్టంగా భోజనం చేసేటటువంటి క్షేత్రం పేరేంటి? जय दुर्गा नवरात्रि महामहोत्सव की जय, जय मां दुर्गा की जय। हरे कृष्ण कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। जय श्री कलियुग धर्म हरिनाम संकीर्तनम के जय। थैंक यू वेरी मच। हरे राम हरे राम 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 हरे हरे। अंदर गट्टिगा पाడండి। Hare
Krishna